మనకి వినాయకుడికి కావాల్సినటువంటి పీట కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. సో పీటతో పాటుగా మనం ఇలా వినాయకుడిని ప్రతిష్ఠించుకోవచ్చు. సో వినాయక చవితిలో మరో ముఖ్యమైనది పాలవెల్లి. పాలవెల్లికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. సో చక్కగా దీనికి పళ్ళు పువ్వులు అన్నీ కట్టి వినాయకుడి పైన పెట్టుకోవడానికి ఉంటుంది. సో చాలామంది అమెరికా వచ్చాక కొన్ని మనకి ఇవన్నీ దొరకవు, ఇవన్నీ ఎలా చేసుకుంటాం అనే సందేహం లేకుండా సో చాలా చక్కగా ఇది పిల్లల పండగ కాబట్టి ప్రతిదీ కూడా మిస్ కాకుండా మనం చేసుకోవాలి అనుకుంటాం. ఆ భగవంతుడి ఆశీర్వాదం మనపై కలగాలంటే మరి ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ గణేష్ని మనం ప్రిఫర్ చేయాలి. సో ఇవన్నీ మట్టి వినాయకులు. సో చూస్తారా కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. 24 ఇంచెస్ 12 ఇంచెస్ అలా అన్ని ఇంచెస్లో మనకి గణపయ్యలు బుజ్జి బుజ్జి గణపయ్యలు ఇక్కడ దర్శనమిస్తున్నారు. మరి గణపతిని మంచిగా డెకరేట్ చేసుకోవాలంటే పైన చక్కగా బుజ్జిగా మనకి అంబ్రెల్లా లాంటిది ఇవ్వడం జరిగింది. చాలా డిజైన్తో చాలా చక్కగా ఉంది. సో దీనిపైన కుందమ్స్తో ఏర్పాటు చేశారు. సో మనకి ఇదంతా ఈ డిజైన్ చూస్తే నేను ఇండియాలో స్టోర్లో నేను చూపిస్తున్నాను అనుకుంటారు. అస్సలు కానే కాదు, ఇది మన తాజా మార్ట్లోనే ఉంది. మన వినాయక చవితి పండగకి ఇక్కడికి వస్తే అన్నీ మనకి ఇక్కడ లభ్యమవుతాయి, వినాయకుడి పీటతో సహా. ఈ పీట మీద డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది, కలసంతో బాగుంది కదా, కలర్ఫుల్గా.